రంగారెడ్డి జిల్లా కాంది మండలం ఇంద్రకరణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ బలపరిచిన ఎం రాజేందర్ గ్రామ నాయకులతో కలిసి గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 15 సంవత్సరాలుగా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వ హయాంలో రోడ్లు, డ్రైనేజీలు, ప్రధానంగా బస్సు సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తనను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించినట్లయితే గ్రామ సమస్యలతో పాటు బస్సు సౌకర్యం కల్పిస్తామని వారు అన్నారు. తమతో పాటు వార్డు సభ్యులను కూడా బాట్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరారు. బీజేపీ అభ్యర్థి ఎం రాజేందర్ నన్ను ఇంద్రకరణ్ గ్రామంలో మంచి చక్కటి అవకాశం దొరికింది. అందరూ కలిసి నా మీద నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటా. గ్రామంలో అక్కడక్కడ చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా గెలవగానే పనులన్నీ మా యువ నాయకులతో మహిళలతో అందరితో కలిసి గ్రామాభివృద్ధి కోసం పాటుపడతానని కోరుకుంటున్నాను. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి బలపరిచి ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరుచున్నాం. ఒకటమ్మా, ఈసారి ఈ ఎలక్షన్స్లలో సర్పంచ్ ఎలక్షన్స్లలో ఇన్ని రోజులకు పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత డిలే చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు పెట్టిందన్నమాట. పెట్టినా కూడా వనరులు ఏం లేవు. డెవలప్మెంట్ చేద్దామంటారు. ఇప్పుడు ఏమైనా సరే సర్పంచ్కి ఎలక్షన్స్ అయితే ఇప్పుడు వచ్చే అంతా సెంటర్ నుంచి వచ్చే ఓట్ల మార్కెట్ నుంచి వచ్చే డబ్బులు మాత్రమే. సో ఆ డబ్బుల్ని మంచిగా ఏ దానికి అవసరం ఉందో ఊర్లలో, ఏది మనకు ప్రజలకు నిజంగా ఏది అవసరం ఉందో దానికి అక్కడిక్కడ వేసేసి వేరే ప్రాజెక్ట్స్ చేసేసి దాంట్లో సంపాదించుకోవడం కాదు, నిజమైన అవసరాలను తీర్చడానికి అవన్నీ మేమందరం కలిసి ఒక జట్టు కూర్చొని నిర్ణయించుకొని ఒక మంచి వ్యక్తిని నిర్ణయించినాం. ఈసారి కంపల్సరీ బ్రహ్మాండంగా ఇంద్రకరణ్ గ్రామంలో రాజేందర్కు ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. కొత్త మనిషి అంటే ఊరు మనిషి, కానీ కొత్త అవకాశం తీసుకోవాలి. ఇంతవరకు అంతా చాలామంది రాజకీయాల్లో పండిపోయి చాలా ఎన్నో రకాల అయినాయి. కానీ ఒక మంచి పేరున్న మనిషి. ఇప్పుడు ఉన్న జట్టు కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈసారి అంతా కలిసి ఒక టీమ్గా తయారైనాం. సో ఆ టీంలో పెట్టేసి రాజేందర్ని ఇప్పుడు బలపరిచాము. అందరు ఖచ్చితంగా ఓటేయాలి. అందరు మీ ద్వారా మిగతా వాళ్ళకి అందరికీ ఓటర్ మహాశయులకు అందరికీ వినిపించుకుంది ఏంటంటే ఈసారి తప్పకుండా నూతన వ్యక్తికి మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి టీంని గెలిపించుకోవాలని చెప్పేసి నేను ప్రార్థిస్తాను. బ్యాటు గుర్తుకే మన ఓటు. బీజేపీ ఇంద్రకరణ్ గ్రామంలో ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా మన మునగాల రాజేందర్ గారిని పెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి మునగాల రాజేందర్. మన గ్రామాభివృద్ధిని చూస్తే గత 20 ఏళ్లలో జరగని పరిస్థితి 20 ఏళ్లలో కూడా మన 20-25 సంవత్సరాల నుండి కూడా మన గ్రామం చాలా వెనుకబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మనము కొత్త క్యాండిడేట్ మునగాల రాజేందర్ని మనము బీజేపీ తరఫున నిలబెట్టడం జరిగింది. తనకు బ్యాట్ గుర్తు. గ్రామ ప్రజలు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు శ్మశాన వాటికలు కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, అంగన్వాడీస్ కానీ ప్రతి ఫండ్ కూడా ఈరోజు సెంట్రల్ ఫండే. ఈరోజు మనము మన గ్రామంలో కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి గ్రామ ప్రజలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇంద్రకరణ్ గ్రామ ప్రజలు చాలా తెలివితో ఆలోచన చేస్తారు. కాబట్టి మన అభ్యర్థిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బ్యాట్ గుర్తుకే